హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ శ్రావణి రెడ్డి, బిహేవియరల్ స్కిల్స్ కోచ్. ఒక రీసెంట్ స్టడీ ప్రకారం మనకి స్టూడెంట్స్ గురించి కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ తెలుస్తున్నాయి. 90% ఆఫ్ ద స్టూడెంట్స్ 5 minutes కంటే ఎక్కువ ఏ పని మీద ఫోకస్ చేయలేకపోతున్నారు అని. మనం మొబైల్లో రీల్స్ చూస్తున్నప్పుడు కానీ, గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ అలా స్వైప్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. మనకి ఏ విషయాలు గుర్తుకురావు, చాలా ఎక్సైటెడ్గా కనపడుతూ ఉంటాం. అదే మనం ఏదైనా విషయం పైన ఫోకస్ చేయాలి అనుకున్నప్పుడు కానీ, ఏదైనా చదవాలి అనుకున్నప్పుడు కానీ ఊరికే డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. ఎప్పుడూ లేనంత ఇంపార్టెంట్ విషయాలు మనకు అదే టైంలో గుర్తొస్తూ ఉంటాయి. ఇలా ఎందుకు జరుగుతుంది అని మీకు తెలుసా? డోపమైన్ అనే ఒక హార్మోన్ గురించి మీ అందరూ వినే ఉంటారు కదా. ఇది మన బ్రెయిన్ యొక్క రివార్డ్ బటన్. మనం ఈ షార్ట్స్, రీల్స్, నోటిఫికేషన్స్, ఇంకా గేమ్స్ ఇవన్నీ ఆడుతున్నప్పుడు ఇవన్నీ మన బ్రెయిన్ లో డోపమైన్ స్పైక్స్ ని క్రియేట్ చేస్తాయి. దీనివల్ల మన బ్రెయిన్ ఫాస్ట్ రివార్డ్స్ కి ఎడిక్ట్ అయిపోతుంది. ఇన్స్టాగ్రామ్ లో సెకండ్ కు ఒక రీల్, గేమింగ్ లో 100 రివార్డ్స్, వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మరి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసినప్పుడు 0 ఎక్సైట్మెంట్, అందులోనూ నిద్ర. ఇదంతా లేజినెస్ వల్ల కాదు, మైండ్ లో డోపమైన్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల ఇదంతా జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఫోకస్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఫోకస్ ని ఇంప్రూవ్ చేసుకోవడం అనేది ఒక స్కిల్. మనం కాన్స్టెంట్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది బిల్డ్ అవుతూ ఉంటుంది. ఈసారి చదువుకునేటప్పుడు ఇన్స్టెంట్ గా ఫోకస్ బిల్డ్ చేయడానికి ఇలా ట్రై చేయొచ్చు. ఒక 5 minutes మొబైల్ ని స్విచ్ ఆఫ్ చేసేయండి. నో మ్యూజిక్, నో నోటిఫికేషన్స్, నథింగ్. కంప్లీట్ సైలెన్స్ గా కూర్చోండి. దీనివల్ల బ్రెయిన్ కామ్ అవుతుంది. దాంతో ఫోకస్ కొంచెం పెరుగుతుంది. పెద్ద పెద్ద టార్గెట్స్ ని పెట్టేసుకోకండి. చిన్న చిన్న టాస్క్స్ కంప్లీట్ చేయండి. దీనివల్ల బ్రెయిన్ రివార్డ్ ఫీల్ అవుతుంది, మోటివేట్ అవుతుంది. ఇలా మెల్లగా బ్రెయిన్ ని ఫోకస్ చేయడానికి ట్రైన్ చేయండి. ఫోకస్ చేయడంలో మీకున్న ఇబ్బందులు ఏంటో కింద కామెంట్ బాక్స్ లో నాకు మెన్షన్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ కాంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.